ఆ రేంజ్లో హైలీ బట్టి మనం కంపేర్ చేసుకోవచ్చు. అది ఎంత సైజ్ అని. ఇది తల వెంట్రుకే అది తల వెంట్రుకే. అంటే మనం స్కిల్ నిరూపించాలంటే ఇలాంటి వాటిలో చేయాలి సార్. అంటే మనకి వరల్డ్ తెలియాలంటే ఇది తల వెంట్రుక మీద ఒక కప్పు లాంటిది గసగసాల గింజని హాఫ్ కట్ చేసి దానిపైన రాముల వారి పట్టాభిషేకం పెట్టారు. బియ్యం గింజ మీద వీణ. జనసేన జూన్ జూలై ఒడిశా అస్సాం అక్కడ కమ్యూనిటీస్తో పనిచేస్తాం. 2019-20 అరకు కమ్యూనిటీస్తో పనిచేస్తాం. అక్కడ వాళ్ళకి పనసకర్ర బాగా ఎక్కువ ఉంటుంది. దాంతో ఈ క్రాఫ్టింగ్ బొమ్మలు చేయడం. మీరు ఇక్కడ వారే కర్ర ఏమంటారు? ఇక్కడ అంకుడు కర్ర. ఏది ఈజీ మేకింగ్? పనసకర్ర అంకుడు కర్ర? అంకుడు ఈజీ. అంకుడు ఈజీ, పనసకర్ర డిఫికల్ట్. కర్ర స్ట్రాంగ్ అయ్యే కొద్దీ క్రాఫ్ట్ చేయడం ఈజీ అవుతుందా కష్టం అవుతుందా? అంటే మీలాంటి ఎక్స్పీరియన్స్లకి చేయగలుగుతారు. యంగ్స్టర్స్ చేయాలంటే దే నీడ్. అందుకే ఇప్పుడు ఏం చేస్తామంటే కమ్యూనిటీస్ అందుకే అక్కడ దొరికిన రిసోర్స్తోని ఓకే వాల్యూ అడిషన్కి వెళ్ళి చేయడం. ఒక్కసారి మనం మొదలు పెట్టామంటే ముందు హార్డ్వుడ్తో చేస్తే ఇది చాలా ఈజీ అయిపోతుంది. చాలా ఈజీ. ఇప్పుడు అంగీకారకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్కేర్సిటీ ఉందా లేదా దొరుకుతుందా? స్కేర్సిటీ ఎప్పుడూ లేదు. ఆ కర్రకి ఇక్కడ ఊర్లో స్కేర్సిటీ లేదు. ఎందుకంటే 550 ఏళ్ళ నుంచి ఇంకా ముందు ఉంది కదా, ఇది మనుగడ సాగిస్తుంది. అయితే సప్లై చైన్ రెగ్యులరైజేషన్ అనేది జరగడం లేదు. కమ్యూనిటీ ఫారెస్ట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి కేడీపేట తర్వాత ఈ ప్రాంతాలంతా కూడా చాలా విస్తారంగా ఉంది. ఈవెన్ అన్నవరం కొండను కూడా ఉంది. సప్లై చైన్ అనేది. సో ఇప్పుడు ఏటికొప్పాక ఒకటే చేస్తారా? ఈ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇలాంటి? కైలాసపట్నం ఒకటి, అది కూడా ఏటికొప్పాక ఎక్స్టెన్షన్. అదే ఓకే ఓకే. అలాగే తుని దగ్గర కొత్తూరు అని ఉంది, భీమారు కోట, ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఎక్స్టెండ్ అయ్యాయి. వీళ్ళకి బంధుత్వాలు ఉంటాయి కదా, అంతేలేండి అక్కడ చేస్తున్నారు. అలా విస్తరించింది. ఏటికొప్పాక ఇంకొక విశిష్టత ఏమైందంటే స్కిల్, రిసోర్స్, సైన్స్ ఒక దగ్గర ఉన్న గ్రామం ఏటికొప్పాక. అంటే హౌ యూ యూజ్ సైన్స్ అండ్ హియర్? సైన్స్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కలర్స్. ఈ కలరు ఎంతకాలం అయింది వచ్చి మీకు ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసి? ఇప్పుడు లక్కతో చేస్తున్నారు కదా కలర్, 92 నుంచి ఉంటున్నారు. అంతకుముందు ఇంత కలర్స్ ఉండేవి కదా, కెమికల్ కలర్స్. ఇవన్నీ ఇప్పుడు సేఫ్ కలర్స్ ఇవన్నీ. అది ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్నే చేశారు. ఓకే. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కూడా అప్రూవ్ చేశారు. ఇంకా కొత్తగా దీంట్లో వచ్చిన డెవలప్మెంట్ అండి సైంటిఫిక్ ఇవే ఇప్పుడే చూసారు ఇది కలర్స్. అవును, ఇప్పుడే నేను కూడా 2 కలర్స్ వేసాను. సైంటిఫిక్ డెవలప్మెంట్ అంటే సైంటిఫిక్గా నేను చెప్పను, కానీ అట్లీస్ట్ క్రియేటివ్ ఎబిలిటీ పెరుగుతుంది. మీకు మీలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్. అంటే నేనేమనిపించిందంటే నాకు దీనికి కొంచెం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కనుక ఇవ్వగలిగితే ఇంటర్నేషనల్ లెవెల్ అది ఒకసారి విజయ్ ఇది ఒక ఆవిడ చేసింది ఇక్కడ పోయిన బుధాలో. ఇది ఇంత మైన్యూట్ ఫిగర్ చేయటం అనేది ఇక్కడ మీకు వాళ్ళు అడిగారు అనమాట. మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే ఏమన్నారంటే వీటికి డిమాండ్ లేదండి, అందుకని వీటికి పెద్దగా చేస్తుంది. బట్ వీటికి ఇంటర్నేషనల్ మార్కెట్ అద్భుతం డిమాండ్. అంటే వాళ్ళకి కూడా ఈ రంగుల మీద ఏం చేయాలి, సర్టిఫికేషన్ కావాలి, అది కావాలి. తర్వాత క్రాఫ్ట్స్మెన్షిప్ మైన్యూట్కి వెళ్ళే కొద్దీ దాని వాల్యూ చాలా యాడ్ అవుతుంది.
మైన్యూట్కి వెళ్ళిన కొద్ది వాల్యూ యాడ్ అవుద్ది, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లిటిల్ మార్కెట్, కానీ వాల్యూ చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత కంప్లీట్ అవుతుందో తెలియదు నాకు, కానీ ఇదే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ ఒక గాడ్ బొమ్మ లేకపోతే దేవుడు అయితే ఒక సమ్ లెజెండ్ ఫోటో కనుక ఇస్తే కూడా నా ప్రోడక్టే చిన్నయాచారి అదే. సో వీళ్ళందరూ వీళ్ళంటే మీ టెక్నాలజికల్గా ఎందుకు తీసుకురాలేము అనేది నాకు ఒక ఆలోచన. ఇప్పుడు నా వ్యక్తిగత ఒపీనియన్ చెప్తానండి. ఇప్పుడు మీలాంటి కళాకారుడు ఒక ఉన్నారనుకోండి బయట, దే నో ద వాల్యూ ఆఫ్ ద ఆర్ట్, బట్ వాట్ అబౌట్ ఏ కామన్ మ్యాన్? వాడికి ఎందుకు తెలుస్తుంది? వాడికి కావాల్సింది అప్డేషన్. అది ఇది కొంటే బాగుందే బొమ్మ అని. మేము ఇతర దేశాలు తిరుగుతున్నప్పుడు మీరు అసలు ఇక్కడ నథింగ్ ఇది అనిపించే బొమ్మలు మేము చాలా ఎక్స్పెన్సివ్. ఇలాంటిది ఇంత మంచి తయారు చేసి కూడా వీళ్ళకి అంత మార్కెట్ రావట్లేదు ఏంటి అంటే ఎక్కడో అప్డేషన్ మిస్ అయింది కదా. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు క్వాంటిటీస్కి వెళ్ళారు, క్వాలిటీ కాన్షియస్ పోయినప్పుడు ఏమవుతుంది, రైల్వే స్టేషన్ మెయిన్ ఒక రిసోర్స్ ఏంటంటే లేపాక్షి, ఇది ఈ రెండే మార్కెట్స్ క్వాలిటీ వస్తే కానీ బొమ్మ ఏమవుతుందంటే చేరవలసిన దగ్గరికి చేరదు. ఒక 1000 మందిలో ఒక 5 మంది ఆర్ట్ని లవ్ చేసేవాడు వల్ల కాదు ఇంతమందికి లైవ్లీహుడ్ రావాలంటే కామన్ మ్యాన్ కూడా అట్రాక్ట్ అవ్వాలి. దానికి ఏం చేయాలనేది అదే క్వాలిటీ ఒకటి, రెండోది రీచ్ అవ్వాల్సిందే రీచ్ అవ్వడం, రెండోది డైవర్సిఫికేషన్. ఇప్పుడు మళ్ళీ ఏమైంది, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి నేను మనం చూస్తే 160 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, కానీ నాకు డిస్ప్లే అన్నీ కూడా 5కి మించి లేవు వేరియంట్స్. 160 మంది 5 వస్తువులే చేస్తే ఎలా అవుతుంది? మార్కెట్ కావాలి అంటే ఎక్కడ వస్తుంది? రాదు. సార్ ఏ సంవత్సరం అండి? 2023 లాస్ట్ ఇయరే. ఓకే ఇదే కదా అవార్డు. ఇదేంటండి? ఇది ఆవిడ ఇచ్చినప్పుడే, ఇది ఆవిడ వేస్తారు ఇది. ఓకే, మీరు వెనెవర్ యూ గో అవుట్ గవర్నమెంట్ ఫంక్షన్స్ ఇది తీసుకెళ్తారు. ఇది మాత్రం ఎప్పుడు మీ ప్రిజర్వేషన్